మకర రాశి. మకర రాశి వారికి రాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో సంచారం చేయటం మరియు షష్టంలో గురుని యొక్క సంచారం, అష్టమంలో కేతు సంచారం మరియు 12వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రుల స్థితి కారణంగా వీరికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చినట్లు ఖర్చుగాను, దగ్గర ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తుంటారు. వృత్తి వ్యాపారాల విషయంలో ఇబ్బందులు, మార్పులు అనేటువంటివి ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. కుటుంబ అవసరాల నిమిత్తం రుణములు వంటివి చేసేటువంటి అవకాశం కలదు. పాదాలు, కాళ్ళకు, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, లిటిగేషన్స్ వంటివి ఉండే అవకాశం కలదు. 12వ తేదీ నుండి శుక్రుడు వీరికి జన్మరాశిలో సంచారం చేయటం వలన విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరియు దైవ కార్యక్రమాల యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. 15వ తేదీ నుండి రవి జన్మరాశిలో సంచారం కారణంగా ఈ రవి అష్టమాధిపతి అవడం వలన ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అనేటువంటివి ఉండే అవకాశం కలదు మరియు సంతాన నిమిత్తమై కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఈ రాశికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 15వ తేదీ నుండి జన్మరాశిలో సంచారం కారణంగా అనవసర కోపావేశాలు పెరుగలవు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించుట, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయటం మరియు గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. ఈ రాశివారు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభించగలదు, వ్యవహార జయం కలగగలదు.